హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఎవన్ ట్రేడర్ మనీ. సో, రీసెంట్‌గా ఒక వీడియో అయితే చేశాననమాట. క్రిప్టో యూజ్ చేసుకొని ఎక్స్‌ఎన్‌ఎస్‌లోకి ఎలా డిపాజిట్ చేసుకోవాలని. సో, దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు రీసెంట్‌గా నా అండర్‌లో చాలామంది ఎక్స్ఎం అకౌంట్ అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేశారు కదా! ఎప్పటి నుండి అయితే మనకి ఎక్స్‌ఎన్‌ఎస్ అనేది ఇండియన్ పీపుల్‌కి రిజిస్ట్రేషన్ స్టాప్ చేసేసిందో, అప్పటి నుండి చాలామందికి నేను ఎక్స్‌ఎన్‌ఎస్ అయితే రిఫర్ చేశాను. సో, చాలామంది అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. సో, వాళ్ళు అడిగింది ఏంటంటే బ్రదర్ ఎక్స్‌ఎన్‌ఎస్‌కి చెప్పారు. ఎక్స్ఎంకి కూడా చెప్పండి ఎలా డిపాజిట్ అండ్ విత్‌డ్రా చేయాలో క్రిప్టో యూజ్ చేసుకొని అని అడిగారు. నిన్న ఒక పర్సన్ అడిగారు. సో, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాననమాట. సిమిలర్ ప్రాసెసే. పెద్ద కన్‌ఫ్యూజన్ ఏముండదు. సేమ్ మనకి ఎక్స్‌ఎన్‌ఎస్ ఎలా ఉంటదో అలానే ఉంటది. జస్ట్ చిన్న చిన్న డిఫరెన్స్ అంతే. మీరు ఏ బ్రోకర్ తీసుకున్న ఇలానే ఉంటది. సో, రైట్. సో, ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. సో, ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు నా అండర్‌లో ఎక్స్ఎం అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు చిన్న మిస్టేక్ అయితే చేస్తున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా అండర్‌లో జాయిన్ అవ్వాలి అంటే మీరు జస్ట్ నా లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే నా అండర్‌లో జాయిన్ అవ్వరు. సో, మీరు నా లింక్ క్లిక్ చేసి మీకైతే ఇలా ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ అయ్యేటప్పుడు ఇక్కడ పార్ట్నర్ కోడ్ అని ఉంది చూడండి. వన్ సెకండ్. ఇక్కడ పార్ట్నర్ కోడ్ అని ఉంది చూడండి. ఆ పార్ట్నర్ కోడ్ దగ్గర ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ హియర్ అని చెప్పి పార్ట్నర్ కోడ్ అయితే నా డిస్క్రిప్షన్‌లో గాని మీరు ఇక్కడ వాట్సాప్‌లో అయితే మీరు గ్రూప్‌లో సెండ్ చేసేటప్పుడు ఇక్కడ పార్ట్నర్ కోడ్ సెండ్ చేస్తున్నాను చూడండి. అది మీరు ఎంటర్ చేస్తేనే నా అండర్‌లోకొస్తారు. సో, నా అండర్‌లోకి వస్తే మీకేంటి బెనిఫిట్ అంటే మీకేదైనా పేమెంట్ ఇష్యూస్‌లో ప్రాబ్లమ్ ఉన్నా డిపాజిట్స్‌లో, విత్‌డ్రాస్‌లో గాని ఏవైనా ట్రేడ్స్‌లో గాని ప్రాబ్లమ్ ఉన్నా పర్సనల్‌గా మనకు మేనేజర్ ఉన్నారన్నమాట. వాళ్ళతో పాటు డీల్ చేస్తాం. ఇది చేస్తేనే హెల్ప్ చేస్తారంటే అలా ఏం కాదు. ఇది చేయకపోయినా హెల్ప్ చేస్తాం. కాకపోతే ఏంటంటే, నా అండర్‌లో కనిపిస్తాయన్నమాట. నా అండర్‌లో డైరెక్ట్‌గా నేను వాళ్ళకి షేర్ చేయగలను మీ ఐడీ. మీ ఇంటర్‌ఫియరెన్స్ లేకుండా డైరెక్ట్‌గా షేర్ చేయగలను. ఇలా మీరు నా అండర్‌లో లేకపోతే కొంచెం డిఫికల్టీ అవుద్దన్నమాట. సో, అంతే అంతకు మించి ఏం లేదు. ఎలాగైనా హెల్ప్ చేస్తా. ఆహ్, సో, మీరు జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ఇలా పార్ట్నర్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. సో, కొందరేంటంటే ఆల్రెడీ జాయిన్ అయిపోయిన వాళ్ళకి ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎక్స్ఎం అకౌంట్‌లోకి లాగిన్ అయిన తర్వాత, మీరు ఆల్రెడీ జాయిన్ అయిపోయారనుకోండి. సో, మీరు ఎక్స్ఎం అకౌంట్‌లో లాగిన తర్వాత ఇక్కడ రియల్ అకౌంట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ రియల్ అని చూడండి. మీకు రియల్ అయితే రియల్, డెమో అయితే డెమో. ఇక్కడ అకౌంట్స్ ఉంటాయి. సో, జస్ట్ 1 మినిట్ ప్రాసెస్. దాని మీద క్లిక్ చేసి, ఇక్కడ మేనేజ్ అని ఉంది చూడండి. మీకు ఇక్కడ ఉన్న అకౌంట్స్ అన్నీ చూపిస్తాయి. మీరు మేనేజ్ ఆప్షన్‌లోకెళ్ళి అప్పటి వరకు ఉన్న అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేయండి. క్లోజ్ అకౌంట్ అని ఉంది కదా! అకౌంట్స్ అయితే అన్నీ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి ఇక్కడ కిందన అగైన్ రియల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే ప్లస్ ఐకాన్ అయితే ఉంది. సో, ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అవుద్దనమాట. మీకు ఆల్రెడీ ఉన్న ఈ ఈ ఈ లాగిన్‌లోనే జస్ట్ ట్రేడింగ్ అకౌంట్స్ ఇవి. అకౌంట్స్ అంటే మీరు కొత్త ఎక్స్ఎం అకౌంట్ ఓపెన్ చేయక్కర్లేదు. ట్రేడింగ్ అకౌంట్స్ ఇవి. మీరు ప్లస్ ఐకాన్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయండి. మీకు మోస్ట్‌లీ రియల్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. రియల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఎంటీ5 సెలెక్ట్ చేసుకోండి. అడ్వాన్స్‌డ్‌గా ఉంటది. సో, కంటిన్యూ క్లిక్ చేయండి. సో, మీరెక్కడ చూసుకుంటే చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే స్టాండర్డ్ అకౌంట్స్, మైక్రో అకౌంట్స్ ఇవి యూజ్ చేస్తున్నారనమాట. ఇవి యూజ్ చేయొద్దు. మీరు అల్ట్రా లో స్ప్రెడ్ అకౌంట్ ఉంది చూడండి. ఇది యూజ్ చేయండి. ఎందుకంటే మీరు స్టాండర్డ్ అకౌంట్స్‌లో ట్రేడింగ్ చేయలేరు. స్ప్రెడ్స్ అనేవి చాలా హై ఉంటాయి. మీరు ఒక దగ్గర ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే అదొక దగ్గర ఎగ్జిక్యూట్ అవుద్ది ట్రేడ్ అనేది. సో, స్టాండర్డ్ అకౌంట్ అయితే యూజ్ చేయొద్దు. అల్ట్రా లో స్ప్రెడ్ అకౌంట్ యూజ్ చేయండి. వాళ్ళు పెద్దగా ఏం చార్జ్ చేయట్లేదు. $30 అనుకుంటా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే $30తో మీరు స్టార్ట్ చేయొచ్చు. లో స్ప్రెడ్ అకౌంట్ అనేది ఇస్తున్నారు. అదే ఎక్స్ఎన్ఎస్‌లో చూసుకుంటే మీకు $500 అయితే డిపాజిట్ చేయాలి. సో, జస్ట్ మీరు $30తోనే లో స్ప్రెడ్ చాలా బెటర్‌గా ఉంటాయి స్ప్రెడ్స్. మీరు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మంచి స్ప్రెడ్స్ ఉన్నాయి. సో, అల్ట్రా లో స్ప్రెడ్ అకౌంట్ ఆల్వేస్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది క్లిక్ చేయండి కంటిన్యూ అని. సో, కంటిన్యూ అని క్లిక్ చేసినాక మీరిక్కడ చూడండి. ఇక్కడ హావ్ ఏ పార్ట్నర్ కోడ్ అని ఉంది. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయిపోయిన బ్రదర్ మీ లింక్ క్లిక్ చేసి పార్ట్నర్ కోడ్ ఎంటర్ చేయలేదు అన్న వాళ్ళకి ఇక్కడ ఇలా ఇది ప్రాసెస్ అనమాట. సో, ఇక్కడ పార్ట్నర్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. సో, పార్ట్నర్ కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది. వీఆర్ఎక్స్‌జేపీ. సో, ఈ పార్ట్నర్ కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి కంటిన్యూ చేసేయండి. అకౌంట్ కంటిన్యూ చేసేస్తే మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోద్ది. సో, ఇలా అయితే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటేనే నా అండర్‌లోకొస్తారు. లేకపోతే నా అండర్‌లోకి రారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీకు ప్రాబ్లమ్ వచ్చినా కూడా నేను అంత ఈజీగా సాల్వ్ చేయలేను. అదే మీరు నా అండర్‌లో ఉంటే నేను ఈజీగా మీకు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయగలను. ఓకే. రైట్. సో, ఇక్కడితో అయిపోయింది. మీకు డిపాజిట్స్ అండ్ విత్‌డ్రాస్ ఎలా చేయాలో చెప్తా చూడండి ఇప్పుడు. సో, ఈజీ మీరు క్రిప్టో యూజ్ చేసుకొని డిపాజిట్ అండ్ విత్‌డ్రాల్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు రియల్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక అల్ట్రా లో స్ప్రెడ్ అకౌంట్ ఉంది చూడండి. ఇది సెకండ్ అకౌంట్ అనమాట. నాకు 2 ఎక్స్ఎం అకౌంట్స్ ఉన్నాయి. ఇది రెండో అకౌంట్. సో, మీరు డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో, డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు డైరెక్ట్‌గా బినాన్స్ పే యూజ్ చేసుకోవచ్చు. క్రిప్టో కరెన్సీ యూజ్ చేసుకోవచ్చు. అందరికి బినాన్స్ పే ఉండదు కదా! కొందరు ట్రస్ట్ వాలెట్ యూజ్ చేస్తారు. కొందరు బిట్‌గెట్ యూజ్ చేస్తారు. కొందరు కుకాయిన్ యూజ్ చేస్తారు. ఇలా డిఫరెంట్ యూజ్ చేస్తారు కాబట్టి నేను డైరెక్ట్ క్రిప్టో కరెన్సీని ఎలా యూజ్ చేసి డిపాజిట్ చేయాలో చెప్తున్నాను చూడండి. సో, క్రిప్టో కరెన్సీ మీద క్లిక్ చేయండి.
సో, క్లిక్ చేసినాక మీరు ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి క్లారిటీగా చదవండి. మీరు ఏ అకౌంట్ నుండి అయితే డిపాజిట్ చేస్తున్నారో, ఆ అకౌంట్‌కే విత్‌డ్రాస్ తీసుకోవాలి. లేకపోతే మీకు ప్రాబ్లమ్ వచ్చుద్ది. మీరు ఏదైతే అకౌంట్ నుండి డిపాజిట్ ఆర్ డిపాజిట్ చేస్తున్నారో దానికే విత్‌డ్రా చేసుకోవాలి. మీరు మల్టిపుల్ వాటిని డిపాజిట్ చేసి మల్టిపుల్ అకౌంట్స్ నుండి విత్‌డ్రా చేయొద్దు. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. మీకు అక్కడ క్లియర్‌గా నోట్ చేసి ఉంటది కూడా. రిఫండ్ కూడా రాదు అమౌంట్. ఓకే. రిఫండ్ కూడా రావడం చాలా కష్టం అయిపోద్ది. ఓకే. సో, క్రిప్టో కరెన్సీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇవన్నీ ఓకే చేయండి. సో, మినిమమ్ క్రిప్టో ద్వారా డిపాజిట్ చేయాలంటే మీకు $50 అయితే ఉండాలనమాట. సో, 50 సెలెక్ట్ చేస్తున్నాను. యూజువల్‌గా నాకు నీడ్ లేదిప్పుడు. నా వేరే అకౌంట్‌లో డాలర్స్ ఉన్నాయి. నాకు నీడ్ లేదు. బట్ ఇది మీకు ప్రాసెస్ చూపించడం కోసం డిపాజిట్ చేస్తున్నాను. రైట్. క్రిప్టో వాలెట్. మీరిక్కడ ఏం సెలెక్ట్ చేసుకుంటారు? యూఎస్‌డిటీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. యూఎస్‌డిటీ క్రిప్టో కరెన్సీ. యూఎస్‌డిటీ $50 ఇవన్నీ టిక్ మార్క్ చేసుకోండి. డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో, డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు చాలా క్లారిటీగా వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. మీరు ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు ఏ ఆహ్, 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 బ్లాక్ చైన్ వాలెట్ సెలెక్ట్ చేసుకున్నారో దానికే ట్రాన్స్‌ఫర్ చేయండి. మీకు నిన్న చూపించాను కదా! ప్రీవియస్ వీడియోలో టీఆర్‌సీ20, ఈఆర్‌సీ20, బీఈపీ20 ఇలా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో దానికే ట్రాన్స్‌ఫర్ చేయాలి. వేరే అకౌంట్‌కి వేరే వాలెట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసారా మనీ మొత్తం పోతే రిఫండే ఉండదు. చూసారా ఇఫ్ ఎ రిఫండ్ ఈజ్ ఇష్యూడ్ అది రిఫండ్ అనేది రాదు. ఫీ విల్ నాట్ బి రిఫర్డ్. ఓకే. సో, ఇక్కడ ఈ అకౌంట్‌లోకైతే నేను డిపాజిట్ చేయాలనుకుంటున్నాను. కన్ఫర్మ్ క్లిక్ చేయండి. సో, కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత చాలా ఈజీ ప్రాసెస్ జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ ప్రాసెస్ అంతే. సో, ఇక్కడ మీరు నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఈఆర్‌సీ20 ఉంది, టీఆర్‌సీ20 ఉంది, బీఈపీ20 ఉంది. బీఈపీ20 అనేది చాలా లోయెస్ట్ ఫీజ్ ఉంటది. ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటే బెటర్ ఆప్షను. ఆహ్, లే అది కాకపోతే టీఆర్‌సీ20 సెలెక్ట్ చేసుకోండి. ఈ 2 చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. బీఈపీ20 ఎస్పెషల్లీ చాలా లోయెస్ట్ ట్రాన్స్‌ఫర్ ఫీ అని ఉంటది. సో, నేనేంటంటే బీఈపీ20 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, పే విత్ టెథర్ బీఈపీ20 ఓకే. చాలా క్లారిటీగా చూసుకోండి. సో, లోడ్ అయితే అవుతుంది. సో, రైట్. మీకిక్కడ క్యూఆర్ కోడ్ అనేది వచ్చిందనమాట. మీరు క్యూఆర్ కోడ్ ద్వారా అయినా మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఆర్ మీరిక్కడ పేమెంట్ డీటెయిల్స్ అని ఉంది చూడండి. పేమెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు వాలెట్ అడ్రెస్ వస్తది. వాలెట్ అడ్రెస్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీ బినాన్స్ అకౌంట్‌లోకైతే లాగిన్ అవ్వండి. బినాన్స్ ఏదైతే అది. మీకు ఎనీ క్రిప్టో వాలెట్స్ ఉన్నది. ఏ అకౌంట్‌లోకైనా లాగిన్ అవ్వండి. సో, అప్పుడు మీకిక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే అసెట్స్ అనే ఆప్షన్ ఉంది. సో, అసెట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు విత్‌డ్రా చేయాలి. ఇందులోకి మీరు దీనిలోకి డిపాజిట్ చేయాలనుకున్నారు కదా! అంటే మీరు బినాన్స్ అకౌంట్‌లోంచి పంపించేయాలనుకుంటున్నారు. విత్‌డ్రా కాబట్టి విత్‌డ్రా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిఫాల్ట్‌గా బీటీసీ ఉంటది. మీరు దాన్ని యూఎస్‌డిటీలోకి సెట్ చేసుకోండి. యూఎస్‌డిటీ ఓకే. సెట్ చేసుకున్నాక వాలెట్ అడ్రెస్ అనేది పేస్ట్ చేయండి. నెట్వర్క్ చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోండి. బీఈపీ20 ఇక్కడ చూసారు కదా! వాడు క్లారిటీగా ఇచ్చాడు. 1 సెకండ్. ఇదిగోండి. బినాన్స్ స్మార్ట్ చైన్. ఓకే. బినాన్స్ స్మార్ట్ చైన్. ఇక్కడ చూడండి. బినాన్స్ స్మార్ట్ చైన్. రైట్. బీఈపీ20 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, రైట్. బీఈపీ20 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత మీరు కిందన ఫీస్ చూసుకోండి. మీరు $50 డిపాజిట్ చేస్తున్నట్టు ఇక్కడ ఆల్రెడీ మీరు ఆహ్, ఆహ్, ఎంటర్ చేశారు కదా! మీరు దానికంటే తక్కువ వచ్చిందనుకోండి మీకు ప్రాబ్లమ్ అవుద్ది. మీరు ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 అని ఎంటర్ చేశాననుకోండి. మీకు చూసారా ఎంత అమౌంట్ వెళ్తుందో? వాళ్ళకి 49.99 వెళ్తుంది. అప్పుడు మీకు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుద్ది. సో, మీరు క్లారిటీగా చూసుకోవాలి. ఎందుకని 0.01 ఫీజ్ అయితే ఉంది. సో, మీరేం చేయాలి అప్పుడు 50.1 50.1 సారీ 01 50.01 సెలెక్ట్ చేస్తే ఇప్పుడు చూడండి మీకు ఎంత చూడు అక్కడికి రిసీవ్ అయ్యే అమౌంట్ ఎంత $50 ఎందుకంటే మనకి 0.1 అనేది ట్రాన్సాక్షన్ ఫీ పడుతుంది. చాలా తక్కువ 0.1 అనేది. సో, మీరు దానికి తగ్గట్టుగా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి ఎంత అమౌంట్ పంపిస్తున్నారో. మీకు అదే ఇక్కడ రాంగ్‌గా ఎంటర్ చేశారంటే మళ్ళీ మీకు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుద్ది. సో, విత్‌డ్రా క్లిక్ చేయండి. సో, విత్‌డ్రా క్లిక్ చేసిన తర్వాత దిస్ నెట్వర్క్ యూ సెలెక్టెడ్ ఇన్ స్మార్ట్ చైన్ యెస్. కన్ఫర్మ్ చేసుకోండి. కంటిన్యూ క్లిక్ చేయండి. సో, కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత నాకు పాస్ కీస్ అయితే లేవు కాబట్టి మై పాస్ కీస్ నాట్ అవైలబుల్. అథెంటికేటర్ యాప్‌లో నేను అథెంటికేటర్ యాప్ నుండి కోడ్ అయితే నేను కాపీ చేస్తానన్నమాట. ఇది హ్యాక్ అవ్వకుండా ఉండడానికి కోడ్ చాలా బెటర్. ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సేమ్ కోడ్ ఉంటదన్నమాట. ప్రతి 10 సెకండ్స్‌కి ఒకటి చేంజ్ అవుతూ ఉంటది. సో, ఇప్పుడు కోడ్ అయితే ఎంటర్ చేస్తానన్నమాట. సో, ఈమెయిల్‌కి ఒక నోటిఫికేషన్ వస్తది. కోడ్ అనేది వస్తది. సో, అది కూడా ఎంటర్ చేయాలి. సో, ఇది బినాన్స్ యూజ్ చేసే వాళ్ళకి. సో, వేరే ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తే క్రిప్టో ప్లాట్‌ఫార్మ్ అది డిఫరెంట్‌గా ఉంటది. ఏదైనా సేమ్ పెద్ద కన్‌ఫ్యూజన్ ఏమి ఉండదు. ఈజీగానే ఉంటది. సో, నాకు మెయిల్ అయితే వచ్చింది. 964 సో, ఓకే. వెయిటింగ్ ఫర్ అప్రూవల్. సో, ట్రాన్స్‌ఫర్ అయితే అయిపోయిందన్నమాట. సో, ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం. ఆహ్,
పేమెంట్ అది సెండ్ చేశాం కదా! సో, స్టిల్ ప్రాసెసింగ్‌లో ఉంది. మీరు చూసుకుంటే విత్‌డ్రా డీటెయిల్స్ చూసుకుంటే ప్రాసెసింగ్‌లో ఉంది. సో, వన్స్ ఇది ప్రాసెసింగ్ అయిపోగానే మనకిక్కడ రిఫ్లెక్ట్ అవుద్దనమాట. రైట్. మీరు చూసారా పేమెంట్ అయితే సక్సెస్‌ఫుల్ అయిపోయింది. ఇంతకుముందు ఎంత ఉండేది $22 సంథింగ్ ఏదో ఉండేది. మీరు డిపాజిట్ హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ చూడండి $50 సక్సెస్ అయిపోయింది కదా! సో, చాలా ఈజీ. మీరు విత్‌డ్రాల్ కూడా సేమ్ ప్రాసెస్. మీకు ఎక్కువ చెప్పి నేను టైమ్ వేస్ట్ చేయను. విత్‌డ్రాల్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఈజీ. చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ మీరు ఆ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఇది ఒక్కసారి రిఫ్రెష్ చేస్తా చూడండి. రైట్. కంప్లీట్ అయిపోయింది చూసారా? $50 అనేవి కంప్లీట్ అయిపోయింది. సో, ప్రీవియస్‌గా నా అకౌంట్స్‌లో ఎంతుండేది? $53 ఎంతో ఉండేది. యాహ్! $53 ఉండేది. ఇప్పుడు $3 అయిపోయింది. సో, సేమ్ ప్రాసెస్. మీరు విత్‌డ్రా చేయాలని కూడా ఎక్స్‌ఎన్ఎస్‌లో ఏదైతే చూపించానో అది సేమ్ ప్రాసెస్. మీ టైమ్ అయితే వేస్ట్ చేయను. సో, చూసుకోండి. ఓకే. ఇంతవరకు క్లియర్‌గా ఉంది కదా! సో, ఎవరైతే నా అండర్‌లో రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోండి. ఆహ్, మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు నా పార్ట్నర్ కోడ్ ఎంటర్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ అకౌంట్స్‌లో ట్రేడింగ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు పార్ట్నర్ కోడ్ ఎంటర్ చేయాలి. అది చేయకపోతే మీరు నా అండర్‌లోకి రారు. నేను ఏదైనా ఈజీగా మీకు హెల్ప్ చేయలేను. మీకు స్టిల్ ఇప్పటికి ఎవరైనా నా అకౌంట్‌లో ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న వాళ్ళు పార్ట్నర్ కోడ్ కిందకి చేంజ్ చేసుకోండి. జస్ట్ 1 మినిట్ ప్రాసెస్ అంతే. సో, యాహ్! మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఏమన్నా మీరు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా, మీ కోర్స్ రిలేటెడ్ ఏవైనా డీటెయిల్స్ కావాలన్నా, మీరు ఫారెక్స్ ట్రేడింగ్ ఫుల్ ఏ టు జెడ్ నేర్చుకోవాలన్నా, కోర్స్ నేర్చుకోవాలన్నా, ట్రేడింగ్ అకౌంట్స్ కావాలన్నా, ఇంకెలాంటి సర్వీసెస్ అయినా క్రిప్టో కావాలన్నా, ఏం కావాలన్నా నాకిక్కడ టెక్స్ట్ చేయండి. మన కమ్యూనిటీ అయితే ఉంది. సో, ఫుల్‌గా అందరూ హెల్ప్ చేస్తారు. ఇక అందరూ అనాలిసిస్ కూడా షేర్ చేస్తున్నారు. సో, మీరు చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు. నేను కూడా ఇక్కడ రిప్లై ఇస్తా ఉంటాను. సో, చాలా హెల్ప్ అవుద్ది. సో, దీనిలో అయితే జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.